హలో ఆల్. సో హాయ్. సో బేసిక్గా మనము ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? వాట్ వాజ్ అవర్ ప్రైమరీ గోల్? చాలా సింపుల్. మన ప్రైమరీ గోల్ చాలా సింపుల్. వాట్ వాజ్ ద ప్రైమరీ గోల్? వెరీ గుడ్, కరెక్ట్. టు గెట్ ఇన్ టు ద జాబ్. అంతేగాని మనమేమి నాకు వెబ్ డెవలప్మెంట్ అంటే ఇష్టం సార్, ప్రాణం, అది లేకపోతే నేను చచ్చిపోతా, అట్లాంటివి ఏం లేవు కదా. మనకు ఆ కాన్సెప్ట్ ఏం లేదు. సో అల్టిమేట్లీ వీ షుడ్ బి గెటింగ్ అ జాబ్. ఇది మన ప్రైమరీ అజెండా. బట్ కంపెనీస్ మనకెందుకు జాబ్ ఇవ్వాలి? మీకు అతిపెద్ద విలన్స్ ఎవరో తెలుసా? ఆల్రెడీ కంపెనీస్లో పనిచేస్తున్న హెచ్ఆర్స్. ఇప్పుడు ఆ ఫ్రెషర్స్కి ఇచ్చే జాబ్స్ ఏవో వాళ్ళ చుట్టాల పిల్లలకో, లేకపోతే వాళ్ళకి ఎవరన్నా డబ్బులు ఇచ్చే వాళ్ళకో ఇవ్వడానికి చూసుకుంటారు. కానీ మనల్ని స్పెషల్గా ఎందుకు తీసుకుంటారు? ఎక్సలెంట్. అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మన దగ్గర స్కిల్ ఉంటే మనం వెళ్తాం, స్కిల్ లేకపోతే వెళ్ళలేం. అంతే, చాలా కట్టు కట్ ఆన్సర్ అది. సో స్కిల్ అంటే ఏ లెవెల్ ఆఫ్ స్కిల్? సో ఇక్కడ మనకున్న రెండు ప్రాబ్లమ్స్ ఏంటి? మనకంటే 3 బ్యాచెస్ బయట హైదరాబాద్లో హాస్టల్స్లో, రిలేటివ్స్ ఇళ్లలో రూమ్స్ తీసుకుని 3 బ్యాచెస్ ఉన్నాయి బయట. కొంతమంది ఆల్రెడీ కంపెనీలో జస్ట్ బెంచ్ మీద వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ దాటుకుని మనం వెళ్ళాలి అంటే మన దగ్గర ఏ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉండాలి అనేది మీరు ఒక క్లారిటీలోకి రండి. ఓకే. సో నేను ఇక్కడ స్మూత్గా చెప్పిన, హార్ష్గా చెప్పిన, నేను ఏ రకంగా చెప్పినా నా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంతా ఒకటే. ద ఓన్లీ వన్ థింగ్ ఈస్ మీకు బెస్ట్, మీరు కంపెనీకి సూటబుల్గా ఉండేటట్టు నేను చెయ్యాలి. ఓకే. దీంట్లో కొంతమంది కంప్యూటర్ సైన్స్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి డేటాబేస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, వెబ్ అంటే ఏంటి, ఇట్లా ఏదో ఏబిసిడీలు ఏవో తెలుసుంటాయి. నేను నేను లో చేయట్లేదు ఎవరిని, తెలుసుంటాయి. కాకపోతే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఆ వర్డ్స్ వినుంటారు తప్ప వాటి మీద క్లారిటీ ఉండదు. ఇది మనకున్న ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి? మనకు తెలిసిన దాంతో మన కంపెనీ ఇచ్చే వర్క్ని కంప్లీట్ చేసేంత కెపాసిటీ మనకి లేకపోవడం. సో మనం నేర్చుకునేదంతా ఎట్లా నేర్చుకోవాలి అని అంటే మనకు వర్క్ ఇస్తే మనం చేసుకోగలుగుతాం అనే నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. సో ఆ లెవెల్ ఆఫ్ నమ్మకం ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఎట్లా క్రియేట్ అవుతుంది? మనం అలాంటి వర్క్ ఆల్రెడీ చేసి ఉంటేనే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తెలుసుంటే క్రియేట్ అవ్వదు. ఇక్కడ ఫ్రెషర్స్ 99.9% ఆఫ్ ద ఫ్రెషర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ని రాసినప్పుడు ఒక ఐడియాతో రాస్తేనే మనకు 70% వచ్చేసింది. సో ఐడియా ఒకటి సరిపోతుందని అనేసుకుంటున్నారు. కంపెనీకి అది సరిపోవట్లేదు, యూనివర్సిటీకి అది సరిపోతుంది. ఇక్కడ గ్యాప్ ఉంది. యూనివర్సిటీకి మిమ్మల్ని 70% ఇవ్వడానికి మీకు ఒక ఐడియా ఉన్నా చాలు. వాట్ ఈజ్ వాట్ అని ఊరికే కొన్ని తెలిసిన పదాలు అట్లా పెట్టి మనం పేపర్ నింపితే మనకు 70% వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? క్లారిటీ లేదు. ఆ వచ్చిన నాలెడ్జ్ తోటి మనం ఏం చేయలేము. సపోజ్ ఒకళ్ళు దాన్ని డి డిజిఓ అంటారా, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మీ బేబీని బయటకు తీసుకురావడం, ఈ ప్రాసెస్ అంతా ఒక స్పెషలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? కరెక్టా మేము? డెర్మటాలజిస్ట్ అంటే హెయిర్కి సంబంధించింది కదా. సరే, ఇప్పుడు వాళ్ళు సరే, మనకు హార్ట్ ప్రాబ్లం గురించి వెళ్ళడానికి కార్డియాలజిస్ట్, అది తెలుసు కదా. ఇప్పుడు ఈ కార్డియాలజిస్ట్ మనకులాగే చాయిస్లలో కొన్ని క్వశ్చన్స్ వదిలేసి 70% నేర్చుకుని పాస్ అయ్యి వచ్చాడు. ఆయన ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాడు. నీకు ఒక ప్రాబ్లం వస్తే ఆయన దగ్గరికి, నీకు తెలుసు బాగా ఆయన మనోడు చిట్టీలు పెట్టుకుని పాస్ అయ్యింది. క్లారిటీ చెప్తున్నా, వెళ్తావా? సరిపోదు సార్.
ఏదో ఒక ఫీల్డ్లో ఫుల్ 100% లేకపోతే నువ్వు అతని దగ్గరికి వెళ్ళని కూడా వెళ్ళవు. మరి మనకెందుకు ఇవ్వాలి సార్? మనకెందుకు ఇవ్వాలి సార్? ఇప్పుడు నువ్వు రాసిన కోడ్ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వకపోతే ఆ పని ఎందుకు పనికి వస్తుంది? పోన్లే, కార్డియాలజిస్ట్ వదిలే, నీ డ్రీమ్ హౌస్, నీ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఒకరిని తెచ్చుకోవాలనుకుంటున్నావు. నీ ఫ్రెండ్ సివిల్ ఇంజనీర్, మనోడు కూడా చుట్టీలు పెట్టుకుని పాస్ అయ్యిండు, జాతి రత్నాల్లో మన చిట్టిలాగా. ఆ? చిట్టీలు పెట్టి పాస్ అయినా. ఇప్పుడు చెప్పు, ఆయన కట్టిన ఇంట్లో నువ్వు ఉంటావా? నువ్వు రోజు పైకి చూసుకుంటా ఉంటే ఇది ఎప్పుడు కూలిపోతుందో. మరి మనం చేసే కోడ్ని వాళ్ళు ఎందుకు నమ్మాలి? అది ప్రాబ్లం. సో ఇక్కడ చాలా యాక్టివిటీ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఐడియా తోటి చేసేద్దాం అనుకుంటాం, కానీ ఐడియా తోటి చేసేదానికి, పర్ఫెక్షన్తో చేసేదానికి, మనం వండిన బిర్యానీకి, ప్యారడైజ్ వండిన బిర్యానీకి తేడా ఉంటుంది. పర్లేదు, ఒక లెవెల్కి అయితే మనం కొద్దిగా యూట్యూబ్ అయ్యి చూసి కనీసం తినబుల్గానన్నా చేసుకుంటామేమో, కానీ ఆ, అటు ఇటు తేడా పడితే తింటే కడుపు నొప్పి వస్తుంది. సో మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలనేది నా ప్రైమరీ పాయింట్. నేను చెప్పడానికి నా ఎక్స్పీరియన్స్, నేను 2000 ఇయర్లో కోడింగ్ స్టార్ట్ చేసిన, ఇది 2024, రైట్? 24 ఇయర్స్ నుంచి నేను కోడింగ్ చేస్తున్నా. నా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మా సూపర్ సీనియర్స్. వాళ్ళకి సి లాంగ్వేజ్ క్లియర్ చేసినందుకు నాకు టీ పార్టీ ఇచ్చారు. ఆ రోజు నైట్ కూర్చోబెట్టి, ర్యాగింగ్ చేస్తారు అనుకున్నా, నాకు తెలియదు. పిలిచారు రూమ్కి, కూర్చోబెట్టి, ఏమ్రా నువ్వు సీలా బాగానే చేస్తున్నావు అంట, ఏం సంగతి? ఏం లేదు సార్, చేస్తున్నాను నేను, పర్లేదు. సరే ఇది ఎట్లా చేస్తారో చెప్పానంటే వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నైట్ 2 o'clock వరకు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ డే నన్ను క్లాస్ నుంచి తీసుకుపోయారు. అరే ఈరోజు ఈసారి పక్కరా, ఇదే సార్ అయిపోతుంది, నువ్వు మస్తు చెప్పినావురా, నాకు అన్ని గుర్తున్నాయి, అన్ని రాసేసినాను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అనుకున్నా. ఫస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వలే. బట్ ఐ గాట్ ద రికగ్నిషన్. అప్పటి నుంచి చెప్తున్నాను. లక్కీగా నాకు అర్థమైంది కొన్ని విషయాలు, నేను వాళ్ళతో షేర్ చేసుకున్నా, ఇదేదో బాగుంది అనిపించింది. జాబ్ చేస్తున్నన్ని రోజులు కూడా చేసుకుంటూనే వచ్చిన, ఈ పని నేను ఎప్పుడు వదిలిపెట్టలే. ఈ 24 ఇయర్స్లో కోడింగ్ ఎట్లా చెప్పాలి అనే దాని మీద నాకంటూ కొంత ఐడియా ఉంది. నాకంటూ ఒక అప్రోచ్ ఉంటుంది, ఆ అప్రోచ్లోనే వెళ్తాను. సో నా నా పర్పస్ అనుకోండి, నా ఎయిమ్ అనుకోండి, కోడింగ్ ఈజ్ నాట్ ఎ మాన్స్టర్, అది ఈజీ, దాన్ని మనం చేయొచ్చు అని అనుకోవాలి, రైట్? ఈజీ చేస్తూ డెప్త్ ఏంటనేది మనం టచ్ చేస్తూ ఉండాలి. ఓకే, మీరు కావాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత నా టేబుల్ మీద ఉన్న ఈ టెక్స్ట్ బుక్ చూడండి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ ఇన్ C++. ఇది నేను ఒక కాలేజ్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎవరో నాకు ఒక జస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కోసం తీసుకుంటే ఇచ్చారనమాట. డేట్తో సహా చెప్తున్నా, 2006లో వచ్చింది నాకు ఇది లైబ్రరీ బుక్. అప్పటి నుంచి డేటా స్ట్రక్చర్స్ చెప్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఇస్తా. అల్టిమేట్లీ ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత వద్దనుకుంటున్నారని మీ ఇష్టం. ఐఎమ్ ఫైన్ విత్ ఎనీథింగ్. బట్ ఇక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే ఇస్తా. అండ్ నేను చెప్పాను కదా, 70% కాదు, ఆల్మోస్ట్ 100%. సబ్జెక్ట్ నేర్చుకునేది 100% నేర్చుకోవాలి, రైట్? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, ఫ్రెషర్స్ని ఈ ఒక్క పని కోసమే తీసుకుంటున్నాను ఎవరు తీసుకోరు. 90%. అంటే నేను ఫ్రంట్ ఎండ్ నేర్చుకుని వెళ్ళిపోతా, బ్యాక్ ఎండ్ నేర్చుకుని వెళ్ళిపోతా అంటే కుదరదు. ఫుల్ స్టాక్ మనకు వచ్చి ఉండాలి. మనకి ఆపర్చునిటీ ఎట్లా వస్తుందో తెలియదు. నాకు ఓన్లీ HTMLలోనే నాకు ఆపర్చునిటీ రావాలి అని అంటే బయట పరిస్థితి ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు. సో మనము కోడింగ్ లెవెల్లో క్లారిటీ తెచ్చుకోవాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ పర్టిక్యులర్ వర్క్ కోసం నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ మీకు కోడింగ్ విత్, ఫస్ట్ అంటే ఇప్పుడు కాదు, మీకు కోడింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ కూడా చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో నేను యూజ్ చేసే లాంగ్వేజ్ పేరు జావా. నాకు సిలో C++లో చెప్పడం చాలా ఈజీ, కానీ సిలో C++లో రాయడం కష్టం.
అది మీకు తెలుసో లేదు, రైట్? మీరు కంప్యూటర్ సైన్స్ పిల్లలా? రైట్, వెరీ గుడ్. ఇంకా అసలు ఇంకా ప్రాబ్లమే లేదు. రెండోది, సిలో చెప్పడం మంచిది, నాకు ఈజీ నాన్న. కానీ సిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సి ప్రిన్సిపల్స్ని మనము అప్లికేషన్స్లో పెద్దగా వాడడం. మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ కావాలి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని మనం తెచ్చుకోవాలి అని అంటే మనకి ఎయిదర్ C++ కానీ జావా కానీ యూజ్ చేయాలి. అయితే ఇప్పుడు C++తో ఉన్న ప్రాబ్లం ఏంటి? C++ కొద్దిగా ఓల్డ్ అయిపోయింది. డైరెక్ట్గా నాకు C++ వచ్చు అని అంటే జాబ్స్ లేవు. కాబట్టి నేను డెఫినెట్గా నాకు అందుబాటులో ఉన్నది ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చేది ఏంటి? జావా ప్లస్ డేటా స్ట్రక్చర్స్. నేను ఇది కంప్లీట్ చేస్తాను. మీరు ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు అదరకుండా బెదరకుండా కంప్లీట్ చేయాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ మేజర్ టార్గెట్. మనకి డేటా స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ ఇచ్చినా మనము సాల్వ్ చేసేటట్టు ఉండాలి. దీని తర్వాత ఫ్రంట్ ఎండ్. నేను ఇక్కడ ఈ ఈ దీంట్లో ఏమేమి చెప్తున్నాను అనేది మీ తర్వాత. దీంట్లో ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? HTML CSS అనుకోకండి. ఫ్రంట్ ఎండ్ అంటే, ఫ్రంట్ ఎండ్ అంటే మీరు యుఐని డిజైన్ చేయగలగాలి. మీరు వెబ్సైట్స్లో మీరు చూస్తున్నటువంటి యుఐని మీరు డిజైన్ చేసే లెవెల్కి మీరు డెవలప్ అవ్వాలి. సో దానికోసం మనకి ఏమేమి కావాలి అని అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇది ఒక్కటి సరిపోదు. దీంతో పాటు బూట్ స్ట్రాప్ కావాలి. దీంతో పాటు టెయిల్విండ్ CSS కావాలి. దీంతో పాటు రియాక్ట్ JS కావాలి. ఇవన్నీ కలిపితేనే మీకు ఫ్రంట్ ఎండ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు పాపం మీ పేరు మర్చిపోయాను, జిగ్నేష్. జిగ్నేష్ ఆల్రెడీ వర్రీ అయిపోతున్నాడు అనుకుంటా. అంటే ఇప్పుడు నేను పవర్ ఎలక్ట్రానిక్స్ చదవడానికి నాకు అంత టైం పట్టింది, ఇప్పుడు అర్జెంటుగా వీడు పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఆప్ యాంప్స్ ఇవన్నీ చేయించమంటారు. ఇదే ఏదైనా మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. నేను చేయి పెట్టుకుని నడిపిస్తా, ఒకసారి వదిలేస్తారు, నువ్వు పరిగెట్టాలి, నేను నేర్పిస్తా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు వాళ్ళే. వీళ్ళెవ్వరికి ఏమీ రాదు, ఎవరికేం రాదు. వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ JSలో UI డెవలప్ చేస్తారు. సో నా వంతు నేను మొత్తం చేస్తాను. ఎవరైతే కొంత తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి ఈ మాట చెప్పు. వారి పేర్లు విని కంగారు పడవు. ఇది 6 months కోర్స్, ఫుల్ స్టాక్ అంటారు. ఓన్లీ ఫ్రంట్ ఎండే కావాలనుకున్న వాళ్ళకి 3 monthsలో ఇది అయిపోతుంది. సో HTML అంటే HTML ఒక్కటి సరిపోదు. ఈ HTMLని ఆలోచించడం కావాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళకు ఈ మాట తెలిసి ఉంటుంది. ఒక కంటెంట్ని ఎంఫసైజ్ చేయడానికి మనము ఏం చేస్తాం? దాన్ని ఒక ఎలిమెంట్లో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు నేను ప్రతిదీ కోడ్ తోటే మాట్లాడతాను అన్న, కోడ్ లేకుండా నేను ఏమీ మాట్లాడను. నేను ఈ కోడ్ని నేను అలా అవుట్పుట్లో చూసుకున్నప్పుడు నాకు ఇలా కనపడుతుంది అవుట్పుట్. అంటే డైరెక్ట్గా కంటెంట్ అలా ఉంచేస్తే ఇలా డిస్ప్లే అయిపోతుంది. అదే నేను దీన్ని ఎంఫసైజ్ చేయాలి అని అంటే సేమ్
కంటెంట్ని ఎప్పుడైతే నేను ఒక H1 లో పెడతాను, అప్పుడు ఇది ఇంకా బెటర్గా డిస్ప్లే అవుతుంది. ఐ రిపీట్, ఫస్ట్ నార్మల్ కంటెంట్ని డైరెక్ట్గా డిస్ప్లే చేస్తే నార్మల్గా డిస్ప్లే, అదే H1 అనే ఎలిమెంట్ ఉంటుంది అనమాట. దాంట్లో కనుక నేను పెట్టి డిస్ప్లే చేస్తే బెటర్గా కనపడుతుంది. ఎక్కువ పెద్దగా కనపడటమో, చిన్నగా కనపడటమో, వంగిపోయి కనపడటమో, సన్నగా కనపడటమో, ఏదో ఒక దీని స్టైల్ అండి. కొద్దిగా ఇట్లా ఇట్లా వంగి నడిచినాం అనుకో, అదేంటిది స్టైల్, అజయ్ దేవగన్ స్టైల్ అంటారు దాన్ని. అది ఇట్లా 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 నడుచుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు, మహేష్ బాబు స్టైల్ అంటారు. ఎనీవేస్, దిస్ ఈస్ కాల్డ్ స్టైల్. అయితే ఇప్పుడు దీనికి ఇంకా ఎక్స్ట్రాగా దీని డిఫాల్ట్ బిహేవియర్ అని, దీన్ని మార్చడానికి మనం ఏం చేస్తాం, దీని చెవిలోకి పోయి ప్లీజ్ అబ్బా రెడ్ కలర్ డిస్ప్లేగా అని చెప్పాలా, ఇక్కడ ఇక్కడ ప్లీజ్ అబ్బా ఇట్లా రాస్తే రెడ్ కలర్లోకి వస్తుందా? మరి సో దీనికి నేను ఒక స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొని దీంట్లో కలర్ ఈజ్ రెడ్ అని అన్నప్పుడు అది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందని చెప్తున్నా, గుర్తు పెట్టుకోవాల్సింది కాదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తు పెట్టుకోవాల్సింది కాదు, అర్థం చేసుకోవాల్సింది. స్టైల్ అన్నాడు, కలర్ అన్నాడు, కోలన్ పెట్టిండు, రెడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా కాదమ్మా, ఇట్లా అవ్వదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి, దాని వెనకాల జరుగుతున్నటువంటి థింక్ తెలియాలి. ఇప్పుడు పొట్టలో సౌండ్ వస్తుంది అనుకో, ఇట్లా అని ఏమంటారు, సౌండ్ వస్తుంది అంటే ఇప్పుడు అర్జెంటుగా పొట్టలో ఈ సౌండ్ వచ్చినప్పుడు తినాలి అని కాదు. ఆ సౌండ్కి వెనకాల రీజన్ ఏంటి, ఆకలి. సౌండ్ ఇంకొకసారి కూడా వస్తుంది గ్యాస్ పట్టేసినప్పుడు. నువ్వు రీజన్ తెలుసుకోకుండా నువ్వు ప్రతిసారి గ్యాస్ పట్టేసినప్పుడు కూడా తింటున్నావు అనుకో, ఇంకెక్కువ. సో రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, దాని వెనకాల జరుగుతుంది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దాని బిహేవియర్ని చేంజ్ చేస్తున్నా. దాని బిహేవియర్ చేంజ్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నది ఏంటి, అట్రిబ్యూట్స్ అండ్ వాటి ప్రాపర్టీస్ని బట్టి నేను మారుస్తున్నా. ఇలా మార్చడాన్నే HTML అంటారు, మార్కప్ అంటారు. రైట్. సో అట్లా డీటెయిలింగ్లోకి వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదు, మనం పెద్ద పెద్ద పనులు చేయలేం. క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత స్టైలింగ్. ఇప్పుడు చూపించాను కదా స్టైలింగ్ అంటే ఏంటి అని. అంటే స్టైలింగ్ అంటే జస్ట్ స్టైల్ అప్లై చేసి చూపించాను కదా, దట్ కమ్స్ అండర్ CSS. ఎంత బాగా స్టైల్ చేస్తే అంత మంచిది. అయితే ఈ స్టైలింగ్ చేసేటప్పుడు కలరు ఫాంట్ కాదు, దాని వెనకాల చాలా పనులు ఉంటాయి. ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీని ఫిట్ చేయాలి. ఏసీ ఫిట్ చేయాలంటే డ్రిల్లింగ్ మెషిన్ ఉండి వాడికి వైర్ ఏంటి, కనెక్షన్ ఏంటి, ప్లగ్ ఏంటి అని తెలిస్తే సరిపోతుంది. సపోజ్ ఆ మాత్రం తెలిసిన వ్యక్తిని నేను పిలిపించి పెట్టించినాను అనుకో, ఏసీ 2 రోజుల్లో పాడైపోతుంది. ఫస్ట్ అతను ఏమనాలంటే, సార్ మీ ఇంటికి 3 ఫేజ్ లేదు కాబట్టి మీరు ఏసీ పెట్టుకుంటే మిగతా వాటి మీద లోడ్ పడుతుంది. పొరపాటున ఏ ఫ్లక్చువేషన్ వచ్చినా మీ టీవీలో, ప్రొజెక్టర్లో, ఫ్రిడ్జ్లో లెగిసిపోతాయి. కాబట్టి మీరు ఓనర్ని పిలిపించుకుని, ఆ రీజన్ ఎవరికి తెలుస్తుంది, నార్మల్ ఎలక్ట్రీషియన్కి తెలుస్తుందా? ఒక ఒక మినిమం లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా కూడా ఆ లెవెల్ ఆఫ్ వర్క్ చేయగలిగినప్పుడే మనకి మీనింగ్ ఉంటుంది, ఏది ఎప్పుడు వాడాలి. ఇప్పుడు నేను నా అప్రోచ్ ఎట్లా ఉంటుందని చూపిస్తుంది. ఇది ఉండని.
సపోజ్ మీరు ఇలాంటి ఒక పెద్ద వెబ్సైట్ ఏదైనా డెవలప్ చేయాలనుకున్నారు అనుకో, నేను డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళను. వీళ్ళకి నేను చిన్న చిన్న అసైన్మెంట్స్ కింద మొత్తం వెబ్సైట్ని కట్ చేసి వాటి మీద ముందు ప్రాక్టీస్ చేపిస్తాను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మీకు అవసరం లేదు లింక్. RB40 ఎట్లాగో వాళ్ళందరం మనం అందరం కలిసే వెళ్తాం. ఇప్పుడు నేను ఒక్కొక్క పనికి నేను సపరేట్గా కోడ్ రాసి చూపించిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనింగ్ అని ఉంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నేను ఏం చేశా, ఒక బాక్స్ రైట్ సైడ్కి రావడం అంటే ఎట్లా, బాటమ్కి రావడం అంటే ఎట్లా, ఇవన్నీ నేర్పించుకుంటూ వచ్చాను. అట్లాగే ఇప్పుడు రెస్పాన్సివ్ నావ్ బార్ అని అన్నాను. నార్మల్గా నావ్ బార్ని ఈ రకంగా సింప్లిఫైడ్గా నేర్పిస్తాను. నేను ఫస్ట్ నేర్పించి ఏం చేస్తా, ఎప్పుడైతే ఇది రెస్పాన్సివ్గా అంటే తగ్గిస్తున్నానో, ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఒక్కొక్క నావ్ ఐటమ్ మీకు ఇంత పెద్ద బాక్స్లో డిస్ప్లే ఉంది. ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని సైజ్ తగ్గుతుంది చూడండి. అంటే ఈ సైజ్కి వచ్చేసరికి ఎక్కువ స్పేస్ లేదు, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతాయి ఉంటాయి కదా. అదే ఇంకా తగ్గించాను అనుకోండి, ఇప్పుడు చూసారా, ఇంకా తగ్గించాను అనుకోండి, ఇలా రావడాన్ని ఏమంటారు, రెస్పాన్సివ్నెస్. అంతేగాని నేను డైరెక్ట్గా ఒకటే ప్రాజెక్ట్ చేపించేసి అయిపోయింది సిఎస్ఎస్ చప్పట్లు, అట్లా కాదు. మీకు నేను ఈ ఒక లెవెల్ ఆఫ్ వెబ్సైట్ నేను చేసి చూపించాలి అని అంటే, ఏ లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ వెబ్సైట్ నేను చేసి చూపించాలి అని అంటే డైరెక్ట్గా ఎట్లా అవుతుంది, ఈ స్టేజెస్ అన్ని చెప్పాలి కదా మీకు. డిడ్ యూ గెట్ ద పాయింట్? అది నా అప్రోచ్. ఒక్కొక్కటి 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 వర్టికల్ గా మిడిల్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇమేజ్ కి పక్కన ఇలా వచ్చింది, ఇప్పుడు పెద్ద సైజ్ ఇమేజ్ ఉంటే దానికి మధ్యలోకి రావాలంటే ఎలా వస్తుంది, దీన్ని మీరు ప్రాక్టికల్ గా చూడాలి. అప్పుడు మీరు ఈ పెద్ద ఏదైనా పెద్ద లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ను, ఏదైనా ఇంత మంచి మంచి పెద్ద పెద్ద సైట్స్ ని డిజైన్ చేయాలన్నా, మీకు ఎగ్జామ్ లో ఏదన్నా ఇట్లాంటిది అడిగినా, మీరు చేయాలన్నా ఎట్లా చేసేస్తారు మీరు, అంతే సార్ వచ్చేస్తుంది నాకు ఆ టైంకి మొత్తం వచ్చేస్తుంది నేను చేసేసుకుంటా. కాదు నాన్న, అట్లా అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కింద ఇక్కడ కనపడుతుంది, ఇది ఇట్లా రావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపించిన. ఇది ఇక్కడ రావడానికి కాన్సెప్ట్ ఒకటే. సో మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ తీసుకుని ఏ ఏ అప్లికేషన్లో ఏ కాన్సెప్ట్స్ వాడుతున్నాము అనేది నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. మీరు నా క్లాసెస్కి వస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుందని కాదు, ఈ రోజు తర్వాత ఎక్కడైనా జాయిన్ అవ్వండి, నాకు అనవసరం. నా అవసరం మీకు ఉందంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ఇది బతిమలాడి చేయించేది కాదు. ఇది నేను తీయని మాటలు కామెడీ షో రన్ చేసి మీకు సబ్జెక్ట్ అయితే నేర్పించి, క్లాస్ చాలా సీరియస్గా ఉంటుంది. యూ మస్ట్ బి ఎక్స్పీరియన్సింగ్ ఎ వెరీ బ్యాడ్ ప్రొఫెసర్ ఆఫ్ యువర్ కాలేజ్. కాకపోతే వాళ్ళు అలాగే ఉండాలి, లేకపోతే కామెడీ చేసుకున్న వాళ్ళు చివరికి మీతో కామెడీయే చేస్తారు. అని నేను కామెడీ చేస్తా, నవ్వి నవ్వి చేస్తా కొన్ని కొన్ని క్లాసులు, అట్లా కాదు నా పాయింట్. నేను సీరియస్గా ఉంటేనే మీకు రీచ్ అవుతుంది. అండ్ అసైన్మెంట్స్ విషయంలో మాత్రం నేను సీరియస్గానే ఉంటా, సో దట్ మీరు నేర్చుకున్న దానికి, మీరు కట్టిన దానికి ఒక మీనింగ్ వస్తుంది. వద్దా వద్దా అవ్వాలి కదా. అంతేగాని ఇప్పుడు నేను చాలా మంచివాడు ఏమీ అన్నాడు, అంత లూజ్, వారానికి 4 రోజులు హాలిడేస్ ఇస్తారు, మనం వద్దన్నప్పుడు క్లాసులు జరగవు, మంచిగా ఉంటుంది అట్లా, మీ ఇష్టం. నాకు తెలియదు, ఇక్కడైతే అట్లా జరగదు. ఇక్కడైతే క్లాస్ అంటే క్లాస్. కానీ నేను ఎలా చెప్తున్నా, డైరెక్ట్గా తీసుకొచ్చేసి నేను పీపుల్ ఆప్టిమైజేషన్ ఏమైనా చెప్పినానా, లెక్సికల్ అనాలిసిస్ ఏమైనా చెప్పినానా, సింటాక్స్ ట్రీతో సహా స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినానో చూసారు మీరు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అవే.
డైరెక్ట్ గా నేను అది చేసి చూపించట్లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు చూడు, ఇది చూడు, ఒక లేఅవుట్ క్రియేట్ చేసేటప్పుడు 3 బాక్సులు రావాలి, మధ్యలో అది పెద్దగా ఉండాలి, అటు ఇటు చిన్నగా ఉండాలంటే దీన్ని ఎట్లా చేస్తావు? దీన్ని 3 సార్లు ఒక డివిజన్ లో ఇంకొక డివిజన్ సెంటర్ లో హారిజెంటల్ గా వర్టికల్ గా ఎట్లా వస్తుందని ముందే చెప్తున్నా నేను. అప్పుడు నేను ఇలాంటివి అడుగుతా, వీడు వచ్చేటట్లేడు, ఇట్లాంటివి అడుగుతా. దీనికి కూడా అసైన్మెంట్స్ చేయిస్తున్నా. అచ్చా, ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది. అదే, ఇన్ని ఎగ్జాంపుల్స్ చేపించి 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 ఇప్పుడు ఇది చూసారు మీరు. ఏమర్థమైంది? ఫిక్స్డ్ నావ్ బార్ పైన ఎట్లా వస్తుంది? అది కావాలా వద్దా? మన వెబ్సైట్లు పైన నావ్ బార్ ఫిక్స్డ్గా ఉంటుందా? రైట్. అట్లా చేయాలంటే నేను డైరెక్ట్గా పెద్ద వెబ్సైట్ అట్లా కాదు. మనం స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. దానికి నేను చేసి చూపించడం ఒక పని. రెండో పని మీతోటి చేయించడం. ఇప్పుడు స్టైలింగ్ విత్ అసైన్మెంట్స్ ఉన్నాయి, బాక్స్ మోడల్ అసైన్మెంట్స్ తీసుకుంటే నా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి నా వాయిస్ వినపడుతుందండి? ఎస్ సార్, వినపడుతుంది. రైట్ అండి, ఓకే. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? మిమ్మల్ని నేను ఇప్పుడు ఎడిపాలి ఫర్ కెరియర్ గ్రోత్ అనొక బార్డర్ తోటి ఇట్లా పెట్టించా. తర్వాత బార్డర్ కలర్ మార్పించా. తర్వాత ఓన్లీ లెఫ్ట్ సైడ్ బార్డర్ అని అన్నా. తర్వాత 2 సైడ్లు అని అన్నా. తర్వాత ప్యాడింగ్ అన్నా. తర్వాత డిఫరెన్స్ ప్యాడింగ్. తర్వాత మార్జిన్ గురించి చెప్పా, విడ్త్ గురించి చెప్పా. తర్వాత ఒక డివిజన్ పక్కన ఇంకొక డివిజన్ రావడం ఎట్లా, ఒకటేసారి 4 డివిజన్స్ ఎట్లా రావడం. సో నా అసైన్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0 నుంచి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ 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 నేను ఈ స్టేజ్కి వచ్చా. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ నావ్ బార్ కదా. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ మార్కెటింగ్ ట్యాబ్ కదా. వాట్ ఈస్ దిస్? నా అప్రోచ్ ఇది. సో ఇప్పుడు అమ్మా, ఇన్న అసైన్మెంట్లా, నాకు అసలే బీపీ, నాకు షుగరు అంటే నేను ఏం చేయలేను. సో మిమ్మల్ని ఎవరన్నా స్వీట్గా మాట్లాడి చేయించుకోగలుగుతారంటే చేయించుకో. కానీ ఇక్కడ మాత్రం ఇది జస్ట్ ఒక్క అసైన్మెంట్. ఇది బేసిక్స్ బాక్స్ మోడల్, తర్వాత బేసిక్ సెలెక్టర్స్, ఫ్లెక్స్ బాక్సెస్, ఫైనల్గా టెస్ట్ యువర్ సెల్ఫ్. సో ఇన్ని లేఅవుట్స్, రకరకాల లేఅవుట్స్ మీకు ఇచ్చి మీతోటి ప్రాక్టీస్ చేయించి వీటిని చేసేటప్పుడు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేసి నేను కోర్స్ కంప్లీట్ చేస్తాను. నేనేం డైరెక్ట్గా నా ఆన్సర్స్ అయిపోయినాయి, ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేసుకో అయిపోయి అట్లా కాదు. నువ్వు ఇది చేయాలి, చేసినప్పుడు నువ్వు అడగాలి క్వశ్చన్స్. నేను ఇక్కడ మర్చిపోతుంది. ఇట్లాంటి వాల్యుబుల్ కోర్స్గా కావాలనుకుంటే మాత్రం రండి. మీకు జావా అంటే ఏంటో చూపిస్తా, హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూపిస్తా, ఫుల్ స్టాక్ అంటే ఏంటో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. నా స్టూడెంట్సే బోల్డ్ అంతమంది ట్రైనర్స్, అంటే డెవలపర్స్ అడిగితే వచ్చి చెప్పిపోతారు. ఆ చాయిస్ నేను తీసుకోవట్లేదు. వాళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే, టాప్ లెవెల్ టాపిక్స్ మాట్లాడేసి కంప్లీట్ అయిపోయింది అని అంటారు. దానివల్ల మీకేం వస్తుంది? సగటు విద్యార్థి ఎంతవరకు బెనిఫిట్ అవుతాడు? నాకు అది క్వశ్చన్ మార్క్. వాళ్ళని తప్పిస్తా. ఎప్పుడు బేసిక్స్ అన్ని బాగా మంచి కాగి, అవునా, ఇవన్నీ కరెక్ట్గా చేసిన తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ లాగా వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది. ఇది నా స్టైల్. నేను చెప్పింది ఇప్పుడు మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి మాత్రమే ఎందుకు చెప్పినానంటే, ఇవే కొంతవరకు మీరు అవగాహన చేసుకోగలుగుతారు. ఇంకొక చాలా వాల్యూడ్ థింగ్ మన ఇన్స్టిట్యూట్లో రన్ అయ్యేది ఏంటి అని అంటే క్వశ్చనింగ్.
ఇప్పుడు నేను ఈ అసైన్మెంట్ చేపిస్తూ ఇలాగా తెప్పించాలంటే ఎలా అని మిమ్మల్ని అడుగుతా. అప్పుడు మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఏం ఆన్సర్ ఇవ్వాలి? కరెక్ట్ ఆన్సర్ కాదు, మీకు అనిపించిన ఆన్సర్. ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ ఏంటి అని చెప్పడం అనేది చాలా ఈజీ, తప్పు అది ఎందుకు అని చెప్పడం చాలా కష్టం. నేను రెండో ఆప్షన్ ఎంచుకుంటా. తప్పులు 1000 ఉంటాయి, కరెక్ట్ ఒకటే ఉంటుంది. నువ్వు ఒక తప్పు చేయొచ్చు, నువ్వు ఒక తప్పు చేయొచ్చు. తీరా మనకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అరే దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు కదా అని అక్కడ అనిపిస్తుంది, ఇక్కడ అనిపించదు. మనకు అక్కడ ఐడియాస్ రావు. సో మాక్సిమం నిన్ను నేను కరెక్ట్ చేసే ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది? థ్యాంక్ యూ. వద్దా? మిమ్మల్ని కరెక్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు నేను ఈ రకంగా ఆలోచిస్తున్నాను, నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ నా మైండ్ ఇటు వెళ్తుంది. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అని నేను కనీసం ఒక 10-15 కనుక స్టాప్ చేస్తే అప్పుడు నీకు రైట్ డైరెక్షన్ ఏంటని అర్థం. ఆలోచించండి మీరే, కరెక్ట్ చేయాలా వద్దా? ఆ డిస్కషన్లో నుంచే అసలు విషయం పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ లాజిక్ డెవలప్మెంట్. మన ఎందుకు చుక్కల ప్రోగ్రామ్ చూడగానే చుక్కలు కనపడతాయి? ఈ చుక్కల ప్రోగ్రాంలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటారా? స్టార్ ప్రోగ్రామ్స్ అమ్మా. లెఫ్ట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్, అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్, ఇవన్నీ చూడంగానే ఒక అవర్షన్ కదా, వచ్చినాయి అవి. ఎందుకు అవి మనకొద్దు? అవి రాసేటప్పుడు మనం కంఫర్ట్గా ఫీల్ కావు, కానీ అవన్నీ తొక్కల ప్రోగ్రామ్స్ అన్నమాట. వాటిని చెయ్యకపోతే అరేస్కి ఇబ్బంది. ఇప్పుడు వాటిని చేసేటప్పుడు నీకేమనిపిస్తుందని అడుగుతా ఫస్ట్ నేను. ఈ మధ్య డాక్టర్లు భలే తయారయ్యారు. నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే నాకు కొట్టాలనిపిస్తుంది కొంతమందిని, కానీ కొట్టలేకపోతున్నాను. నేను కొట్టుడు మామూలు కొట్టుడు కాదు అసలు, మంచి బెల్ట్ ఇమ్మీడియట్గా తీసి కొట్టాలనిపిస్తుంది. అక్కడ ఏం అడుగుతలేదు నిన్ను, పోయి టెస్టులు చేయించుకున్నాకు. నాకు ఏమన్నా అడుగుతా ఫస్ట్? లేదు, ఫస్ట్ టెస్టులు చేయించుకో. ఈ మధ్య అందరికి ఇదే ప్రాబ్లం అట. సరే, టెస్ట్ రిజల్ట్ వచ్చింది, టెస్ట్ రిజల్ట్ చూసి వాడు ఆన్సర్ ఇస్తున్నాడు. అంతేగాని నీ ప్రాబ్లం ఏంటనేది ఎవరు కనుక్కోవడం, వాళ్ళ దగ్గర టైం లేదు బేసిక్గా. కానీ అట్లా చేస్తే అవుతుందా? నేను అడగాలి కదా, ఏం ప్రాబ్లం వచ్చింది. మరి మా చిన్నప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చూసి, పల్స్ చూసి, టంగ్ చూసి, ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మరి మిగతా వాటికి వెళ్ళేటోళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు అసలు ఎవడు కన్ను కూడా చూడట్లేదు, ఇట్లా అంటలేడు ఎవడు. మరి వాళ్ళు ఏం డాక్టర్లు, అందరు చిట్లు పెట్టి వాసినట్టున్నారు వాళ్ళు కూడా. ఆ వాళ్ళు కూడా అదే బాపత్ అనుకుంటా నాకు తెలిసి. ఎవరికి ఏం అవసరం లేదు. ఇంతకుముందు ఇది నొక్కేటోళ్ళు ప్రతి సిమ్టమ్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక, అందరని కాదు నేను అంటుంది, ఎనీవేస్. మరి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు? నీ థాట్లో ఎక్కడ మిస్సింగ్ లింక్ ఉంది? అది ఎవరైనా కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించకపోతే వద్దు. దట్ ఈస్ మీ, దట్ ఈస్ ఎడ్యుపల్. ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుపల్ ఈజ్ దట్ ఎడ్యుకేషన్ అనేది ఒక పాలిమర్. అది సింథటిక్, యాక్చువల్గా సింగిల్ చైన్ కాదు, అది పాలిమర్. అది అంటే నీకు ఒక సబ్జెక్ట్ రావాలి అని అంటే ఒకటి వింటే నీకు వచ్చేది. నువ్వు ఫస్ట్ వినాలి, దాన్ని చెయ్యాలి, దాన్ని అప్లై చేయాలి, దానికి ఉండే ట్రూస్ ఫాల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి, దాని మీద ఎగ్జామ్స్ రాయాలి, దాని మీద తీసి సబ్మిట్ చేయాలి. అన్నంత పెద్ద ప్రొసీజర్ ఉంది. ఓకే. కోడింగ్ అంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం కాదు, వచ్చిన ఆర్డర్ని తయారు చేయడం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మన బిర్యానీ పెట్టినాం కదా, కోడింగ్ అంటే బిర్యానీ పెట్టుడు ఎట్లా పెట్టడం అనేది కాదు, బిర్యానీ తయారు చేయడం.
ఎస్, అది నాకు నేను ఏం చేస్తాననేది సిఎస్ఎస్తో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మనకి ఇక్కడ ఓన్లీ క్లాస్ ఒక్కటే కాదు. మనకి డిస్కషన్ ఉంటుంది క్లాస్లో, ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి రోజు ప్రాక్టీస్ ఉంటుంది. నాతోటైతే మాట్లాడతారు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. మీరు ఇంకా యూటిలైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వి వాట్ మేక్ ద కోర్స్. దిస్ ఈజ్ హౌ వి ట్రై టు బిల్డ్ యూ యాజ్ అ యాక్చువల్ ఇంజనీర్. మీరు అట్లా కావాలి అని అంటే ఇవన్నీ చేయాలి. చేద్దామా మరి? రైట్, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ స్టైలింగ్, యూఐ గురించి చెప్తున్నాం. మరి మీరు ప్రోగ్రామింగ్ ఎట్లా నేర్పిస్తారు? పర్ఫెక్ట్. ప్రోగ్రామింగ్ నేర్పించడం అనేది మా ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూపిస్తాను. చెప్పడం ఓకేనండి, చెప్పేద్దాం, ప్రాబ్లం ఏమైంది. ఒకసారి నేను ఎట్లా నేర్పించినని చూపిస్తాను. ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఏదైనా తీసుకుందాం. అండ్ మోర్ ఓవర్ నా గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి ఏమవుతుంది, దిస్ ఈజ్ మీ. ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి నా రియాక్ట్ క్లాసెస్ బోల్డ్ అని ఉన్నాయి, వాటిని వినండి. దాంట్లో విపరీతమైన తిట్లు కూడా ఉంటాయి, వర్రీ అవ్వకండి. సీరియస్నెస్ కోసము, అటెన్షన్ కోసమే తప్ప నా గురించి కాదు అది. దీంట్లో మీరు షార్ట్స్ చూడండి, వీడియోస్ చూడండి. ఒకసారి ఈ మధ్య కాలంలో పెట్టిన వీడియోస్ చూపిస్తాను. ఆ, అసలు ఎంత డెప్త్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రతిదానికి ఒక యానిమేటెడ్ వేలో ఎంత పాసిబిలిటీ ఉంటే అంత, ఒక్కొక్క లైన్ లైన్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూపిస్తున్నాను. యూ గాట్ ద పాయింట్. ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. వీడియో చూడండి, అవసరం అవుతుందా? ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. జావా స్క్రిప్ట్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుస్తుంది, జావా స్క్రిప్ట్ కోడ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, మెమరీలో ఎక్కడ పడుతుంది, మెమరీ నుంచి ప్రాసెసర్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఆ కాల్ స్టాక్ ఎట్లా వర్క్ అవుతుంది. కాల్ స్టాక్ అంటే ఆ దాన్ని స్టాక్ అని ఎందుకు అన్నారు, క్యూ అని ఎందుకు అనలేదు? దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా. ఇప్పుడు సేమ్ దీన్నే ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అని అంటారు. దాంట్లో క్యూస్ కూడా ఉంటాయి, దాన్ని క్యూ అని ఎందుకు అన్నారు, దీన్ని ఎందుకు స్టాక్ అన్నారు? ప్రతి దానికి మీనింగ్ ఉంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత ఇంత చెప్తున్నాడు అని అంటే. నేను అంత డీటెయిల్డ్గా వెళ్తాను. రెండోది, అరే రే రే, ఒక్క నిమిషం చెప్తా ఒకసారి మళ్ళీ ప్రైవేట్ క్లాసెస్కి వెళ్తాను. నన్ను నమ్మకండి అని చెప్తున్నాను, డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఇక్కడికి వెళ్ళి ఇఫ్ ఎల్స్ అని టైప్ చేయండి. జావా స్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ గురించి నేను పిచ్చోడు కాబట్టి 55 minutes మాట్లాడాను. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ గురించి ఇఫ్ ఎల్స్ మీద లూప్స్ మీద ఎంత 2.5 hours ఆల్రెడీ పెట్టిన నేను. అంటే నేను చెప్పే పాయింట్స్ అంతంత ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అని అంటే జస్ట్ ఇట్లా కండిషన్ ఉంటుంది, ఇఫ్ రాస్తాం, బ్రాకెట్లు పెడతాం, అయిపోయింది. కాదమ్మా, మన లైఫ్లో ప్రతి ఒక్క పనిని చేయడానికి మనం రెండు టెక్నిక్స్ని వాడతాం. ఒకటి కండిషన్, రెండు లూప్. ఇవి రెండు లేకుండా నీ లైఫ్లో నువ్వు ఏ పని చేయవు.
నువ్వు ఏ పనన్నా చెప్పు, దాంట్లో కండిషన్ ఏంటో చెప్తా, లూప్ అంటే ఏంటో చెప్తా. చెప్పు, ఏదైనా ఒక పని చెప్పు, ఏదో ఒక వర్క్ చెప్పు, ఒక పని. ఒక వర్కర్ గోడ గుడ్. ఒక ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దానికి కండిషన్ ఉంటుందా? ఏముండదు. లూప్ ఉంటుందా? ఏముంటుంది లూప్? ఒక సిమెంట్ వేయడం, బ్రిక్ పెట్టడం, మళ్ళీ సిమెంట్ వేయడం, బ్రిక్ పెట్టడం, మళ్ళీ సిమెంట్ వేయడం, బ్రిక్ పెట్టడం, ఇది లూప్. మరి కండిషన్ ఏది? ఆడు కట్టుకుంటూ పోతూనే ఉంటాడా? ఎక్కడ చంద్రమండలం, మార్స్ అట్లా వెళ్ళిపోతూనే ఉంటాడు వాడు. వాడు ఎప్పటికీ ఈనాడు, వాడు కడుతూనే ఉంటాడు అంటావా? కండిషన్ ఉందా? 6 feet కట్టాలి. మనం బ్రష్ చేసుకోవాలి పొద్దున్నే, దీంట్లో కండిషన్ ఉంది, లూప్ ఉంది. ఇది చెప్పండి. కండిషన్ సరే, లూప్ ఏంటి? నువ్వు పళ్ళు తోముకున్నట్టు అనుకుని నువ్వు చెప్తావు, అయిపోయింది ఈ రోజుకే. నువ్వు కండిషన్ రిపీట్ చేయాలి కదా. ఎప్పుడు దేనికి? సారీ, రిపీట్ చేయాల్సిందే కదా. దాంట్లో కండిషన్ ఏది? నువ్వు తోముతూనే ఉంటావు, పళ్ళు అరిగిపోయి రక్తాలు వస్తాయి బయటకి, ఆపు. నీ ఫ్రెష్నెస్ అని అన్నప్పుడు ఆపుతావు. ఎప్పుడు మనం బిర్యానీ తినాలి, ఎట్లా తింటావు? ఎట్లా అంటావా? లూప్. ఆపుతావు దాన్ని ఎప్పుడు? నీ పొట్ట నింటావు. ఏదన్నా తీసుకో, తిండి తినడం దగ్గర నుంచి నిద్రపోవడం దగ్గర నుంచి అన్ని కండిషన్ అండ్ లూప్. సో నేను మాట్లాడే ప్రతి మాట ఇట్లాగే ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఎక్కడ మార్స్ నుంచి, జూపిటర్ నుంచి రాలేదండి, మన లైఫ్లో నుంచే తీసుకొచ్చారు. ఎందుకు? ఇప్పుడు మీ ఎలక్ట్రానిక్స్ ఉందనుకో, సెమీ కండక్టర్స్ని కనెక్ట్ చేయడం అనేది న్యాచురల్ ప్రాసెస్లో నుంచి వచ్చింది కాదు. కాబట్టే దాన్ని కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టం. ప్రోగ్రామింగ్కి ఎందుకు అంత కనెక్ట్ అవుతామని అంటే, ఇది మన న్యాచురల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. మన న్యాచురల్ లాంగ్వేజ్ లాంటిది ఇది. కాకపోతే దీన్ని ఒక భూతం లాగా చూపించి పెంట పెంట చేసేది దీన్ని. మ్యాథ్స్ అంతే. 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో మా వాడికి మ్యాథ్స్ అంటే భయం అండి అని అన్నాడంటే వాడు భయపడుతూనే ఉంటాడు లైఫ్ మొత్తం. పొరపాటున వాడిని మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి మా వాడికి అన్నాం అనుకో, నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందేమో, నేను ఇంటెలిజెంట్ ఏమో అనుకుని వాడు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ భయం స్టార్ట్ చేసినావో, కోడింగ్లో కూడా అదే జరుగుతుంది. కోడింగ్ అనేది ఎవరైతే భయం అన్నారో, ఆ భయం స్టార్టింగ్లో 2-3 ఇబ్బందులు వస్తాయి అంతే. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కనోడు ఎవడో చెప్తాడు ఇది మస్తు కష్టంగా ఉంది రానంటే కథ ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరో ఒక చిన్న పుష్ ఇస్తారు, వాడికి వస్తుంది అవుట్పుట్, మజా అనిపిస్తుంది, ఇంకోటి ట్రై చేస్తూ ఉంటాడు, కథం వాడు గీక్ అయిపోతాడు, వాడు ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. వీఆర్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ ప్లేస్ అన్నట్టు ఉంటారు. వాళ్ళు కోడింగ్ వచ్చు అన్నోళ్ళు, కోడింగ్ రాదు అన్నోళ్ళు ఇన్ఫీరియారిటీ తోటి ఈ నన్ను ఏమన్నా అడుగుతాడేమో, అప్పుడు ఫర్ లూప్ అంటాడేమో. ఐ హేట్ దట్. నేను లాస్ట్ నుంచి ఫస్ట్ బెంచ్ క్యాండిడేట్ని, అట్లా అని చెప్పేసి నాకు మార్కులు తక్కువ వస్తే నేను ఒప్పుకోను. కానీ మా గ్యాంగ్ సాంబిగాడు చెరుకు రసం అమ్ముతాడు, అట్లుంటే మా గ్యాంగ్ అది. ఓకే, వాళ్ళు కూడా నాతో పాటు వెళ్ళాల. స్కూల్ నుంచి ఇదే పని. మరి లేకపోతే క్రికెట్ ఆడుకోనికి ఎక్కడ కుదురుతుంది? ఫస్ట్ బెంచ్ వాడు క్రికెట్ ఆడుతుంది కదా, మనకు బయట పంచాయతీలు ఇంపార్టెంట్ కదా అని చదువు మాత్రం వదిలిపెట్టలేదు. మరి వాళ్ళందరూ ఎక్కడ మిస్ అయ్యారంటే, ఏ మామ వద్దు మామ నాకు ఇప్పుడు ఇదంతా అన్నోడన్నా, లేదా నీకు రాదురా అన్నాడన్నా. ఇవన్నీ తీసుకురావడానికి టైం పడుతుంది. నేను ఆ టైం మీ మీద స్పెండ్ చేస్తా. మీకు కావాలనుకుంటే కంటిన్యూగా అండి, లేదంటే ఆపరేటర్స్, కండిషన్స్, లూప్స్, అరేస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇంపార్టెంట్ టు మీ ఫర్ యువర్ ఎంటైర్ కోర్స్. ఇవి వచ్చిన నువ్వు జావా అన్న చేస్తావు, .NET అన్న చేస్తావు, C# అనేది PHP అని చేస్తావు, ఏదైనా చేస్తావు. మనం ఏదైనా ఎందుకు చేయలేకపోతున్నాం? లూప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ రాక. అవి వస్తే
ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కిటీ. దానికి నేను మినిమం 2 వీక్స్ స్పెండ్ చేస్తాను. ఆ పొటెన్షియల్ ఇన్పుట్ మీకు వచ్చేదాకా, ఎస్ సార్ నేను ఇప్పుడు ఫర్ లూప్ రాయగలుగుతున్నా అని మీకు అనిపించాలి. అది వచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టండి. దానికోసం మీ ప్లాన్ ఏంటి సార్? అయితే ఆన్లైన్లో ఉండే వాళ్ళు కూడా సెండ్ చేస్తాను నేను, ఏమి వర్రీ అవ్వకండి. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇవన్నీ నేను ఒక్కొక్క క్వశ్చన్కి నేను మీకు చూపించాను కదా. లూప్స్ చేపించేటప్పుడు కానీ ఫండమెంటల్స్ నేర్పిస్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ని విడదీసి తీసి 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 అది సంగతి. కుకీస్ డిలీట్ చేసేసా ఇందాక, సో చుక్కలు చూపిస్తుంది. ఏమర్థమైందమ్మా మీకు అది? ఏమర్థమైంది నాన్న అది మీరు చూస్తే? ఉమ్, ఉమ్, చెప్పండి. క్వశ్చన్స్ తోటి ఏమర్థమైంది? ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఒక లూప్ రాశారు అని అంటే ఇలా చేస్తే ఏమొస్తుంది, అలా చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఇవి వేరే క్వశ్చన్స్ అనుకోండి, ఇలాగా ప్రతి దాని మీద నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటి వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకు చేపియాలి నేను ఇవన్నీ మీతోటి? క్లారిటీ. ఏం జరగబోతుంది మనకు అట్లా? అసలు వైల్ లూప్ మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. కండిషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, మోడిఫికేషన్ అంటే ఏంటి, ఎప్పుడు ఇన్ఫైనైట్ లూప్లోకి పోతుంది, ఎప్పుడు స్టాప్ అవుతుంది, ఎట్లా రాయొచ్చు, ఇవన్నీ లేకే కదా మన ఓన్గా మనం లాజిక్ని డెవలప్ చేయలేకపోతుంది. మనం ఎందుకు చేయలేం? ఒక ఒక కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ ప్రాబ్లం మనకి ఇస్తే మనం ఎందుకు ఇన్ఫియారిటీ తోటి వెనక బెంచ్లోనే అట్లా "అయ్యో, నన్ను ఎప్పుడు అడుగుతాడు ఏమో ఇడు అట్లా అటు చూడు" అన్నట్టు ఎందుకు ఎందుకు ఈ కర్మ మనకి? ఇది నా వైపు నుంచి నేను చేసే ప్రయత్నం. మీరు చేయాల్సింది ఏంటి? ఆ ఎగ్జామ్ రాయేసి ఎందుకు ఈ ఆన్సరే వచ్చింది అని మనం టెస్ట్ చేసుకుని, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని, మళ్ళీ నన్ను అడిగితే. నిన్న ఒక అమ్మాయి వచ్చారు, మరి ఆ అమ్మాయి ఈరోజు రాలే. ఏమో నాకు తెలియదు వస్తారో రారో. పాయింట్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతారా? ఓకే, నేను అడుగుతాను, యాక్చువల్గా అడుగుతాను. కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అదేంటి నేను అడగడం ఏంటి? నువ్వు అడగవా అంటే మా అమ్మాయి ఇన్ఫీరియారిటీ. అయితే ఎన్ని రోజులు అట్లనే ఉంచుకుంటారు మిమ్మల్ని? మీరు బయటకు రారా? నేనేమనాలి?
మిమ్మల్ని మీరు అట్లా కార్నర్ చేసుకున్నంతసేపు మీరు అట్లాగే ఉంటారు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిఫికల్టీ జోన్ ఆర్ కంఫర్ట్ జోన్. ఆ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నన్ను అడగడం కాదు, మీ పేరు తేజ్ అని అడగాలి, లేదా మీ పేరు ప్రకాష్ అని అడగాలి, మీ పేరు దీపిక అని అడగాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ అడగాలి కదా, మీ పేరు సునంద్ అని అడగాలి. మీరు అడగరా? అంటే నిన్ను కూడా అడగాలనుకో. ఇట్లా లోపల ఆన్లైన్లో ఉన్న వాళ్ళని కూడా అడిగి 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 అంటే కష్టం కదా. దట్ ఈస్ వాట్ కాల్డ్ డిస్కషన్. నువ్వెందుకు ఇట్లా అనుకున్నావు? C++ అంటే ఈ ఆన్సర్ ఎందుకు వస్తుంది, ఇంక్రిమెంట్ అంటే ఇదెందుకు వస్తుంది, అదెందుకు రాదు? మీ డిస్కషన్లో ఉంటే, ఆ కనెక్ట్లో ఉంటే మీకు ఒక అద్భుతం చూపిస్తా సార్. వావ్, ఇంత బ్యూటిఫుల్ ఉంటుందా ఇది అని. లేదు, నాకు దీని నుంచి ఎంత తొందరగా పారిపోతే అంత బాగుంటుంది అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం నేను చెప్పే క్లాస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ కోడింగ్, టుమారో ఈజ్ ద ఫస్ట్ డే. ప్రతిదీ ఛాలెంజింగ్ నాన్న. ఏ రోజు సుఖంగా ఉన్నట్టు ఉండదు మనకి, కానీ ఛాలెంజ్. డూ యూ ఎంజాయ్ సిక్స్ ప్యాక్? సిక్స్ ప్యాక్ కావాలనిపిస్తుందా మనకి? ఊరికి చెప్తున్నా, అనిపిస్తుందా అనిపిదా? సో వాట్ యూ హ్యావ్ టు డూ? ఆ వర్డే చాలా, యూ హ్యావ్ టు లవ్ ఎంజాయింగ్, యూ హ్యావ్ టు లవ్ జిమ్మింగ్, యూ హ్యావ్ టు లవ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ కష్టం కదా, దాన్ని నువ్వు లవ్ చేయకుండా హే చిచ్చి చిచ్చి ఇది నాకు వద్దు అంటే, నువ్వు ఎంత దూరంగా నువ్వు కోడింగ్ని పెడితే అది నీకు అంతే దూరంగా వెళ్తుంది కదా. లేదు నా బంగారు తల్లి, ఇది నేను దీన్ని కోడింగ్ చేయాలి, దీని ఇంత అంటే ఆటోమేటిక్గా వస్తుంది. నేను లవ్ చేస్తా కోడింగ్ని, మీ ఇష్టం. లాస్ట్ మాట చెప్తున్నా నానా, ఫుల్ స్టాక్లో ఏం జరుగుతుంది అనేది నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి యూట్యూబ్ మన ఛానల్కి వెళ్తే ఫస్ట్ వీడియోనే అది ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి, ఏమేమి చెప్తున్నా అన్నీ తెలుస్తాయి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, తర్వాత బ్యాక్ ఎండ్, జావా విత్ డేటా స్ట్రక్చర్స్, తర్వాత డేటాబేసెస్, తర్వాత ఏపీఐ అంటే నోడ్ ఎక్స్ప్రెస్ అనే టెక్నాలజీస్ యూజ్ చేసి ఏపీఐస్ ఎట్లా క్రియేట్ చేస్తారు, డేటాబేస్ కనెక్టివిటీ ఎట్లా చేసుకుంటాం, ఇవన్నీ కూడా చెప్తారు. ఓకే, నాకున్న నాలెడ్జ్ అంతా ఇచ్చేస్తా, మీరు తీసుకోవడానికి రెడీగా ఉండి. లాస్ట్ పాయింట్ ఆఫ్ ద డే ఈజ్, దీన్ని దయచేసి కంప్యూటర్ కింద చూడకండి. ఈ జావా స్క్రిప్ట్ని మీరు, ఈ విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా, దీన్ని విజువల్ స్టూడియో కోడ్ కింద చూడకండి. ఇది మన ఫ్యూచర్ BMW. నువ్వు ఇక్కడనే డిజైన్ చేసుకో, నీ BMW బ్లూ కలర్లో ఉండాలా, రెడ్ కలర్లో ఉండాలా అని, నీ విల్లాకి అవుట్డోర్లో ఏమి ఉండాలనేది నువ్వు ఇక్కడ డిసైడ్ చేసుకో. ఇది నీకు ఆ డిసిషన్ మేకింగ్, ఇది నీ రోడ్ మ్యాప్, ఇది నీ గూగుల్ మ్యాప్. దేనికి? వాటికి. ఏదో రీల్ ఉందన్నమాట, నా కోసం దేవుడు ఎక్కడో చోట కారు పెట్టే ఉంటాడు, ఎక్కడో చోట ఇల్లు కట్టే ఉంటాడు, కాకపోతే అడ్రస్ ఎప్పుడు మర్చిపోయింది. ఆల్రెడీ మన కోసం పెట్టే ఉన్నాడు ఎక్కడో ఒక చోట, మనమే ఎత్తుక్కోవాలా. ఎట్లా ఎత్తుక్కుంటావు? కొత్త ఫోన్ కొనుక్కొని ఎత్తుక్కుంటా సార్. కొత్త ఫోన్లో కాదు కదా ఇది, ఇది ఈ స్క్రీన్, నువ్వు నీ స్క్రీన్ చెయ్యి. దానికి నేనేం చేయగలుగుతా? స్మూత్గా మీకు ఎక్కించడానికి, దీంట్లో ఉండే బ్యూటీని చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటా. కానీ నా ప్రయత్నంలో ఎప్పుడు కూడా సబ్జెక్టే ఉంటుంది, జాలి ఉండదు. నేను ప్రీస్ట్ని కాదు కదా,
ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు మాన్స్టర్స్, మామూలు మనుషులతో అంటే వేరే. మనం మనం పోటీ పడాల్సింది మెషిన్స్ తోటి, మాన్స్టర్స్ తోటి. అట్లాంటప్పుడు మన థింకింగ్ కూడా ఆ లెవెల్లో ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఆర్ యూ రెడీ? ఎస్, దిస్ ఈస్ ద డే 1. I think, already it's 12:10. Okay, so that's it for today. Tomorrow we are meeting back at 11 o'clock for HTML day 1. Tomorrow is our day 1. ఓకే, సో మీరు ఈ లోపల నేను మీ అందరి నెంబర్స్ తీసుకుని, ఐ థింక్ పూర్ణేష్, రాఘవ, శర్వరిక్, మీరు ముగ్గురు ఒక్కసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. నేను రేపు చెప్పబోయే క్లాస్ వీడియో ముందే ఇస్తా. మరీ ముఖ్యంగా నీకు, వీళ్ళకి కూడా మీకు అని చెప్తా ఎప్పుడు జావా స్క్రిప్ట్ స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు కొంత ఐడియా ఉంటుంది వీళ్ళకి, నీకు ఏ ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? క్లాస్ వినేసాయి. రేపటి క్లాస్ ఈరోజే విను, సో దట్ రేపు చెప్తున్న క్లాస్లో నీకు ఒక స్మూత్నెస్ ఉంటుంది. రేపటి క్లాస్ వీడియో రేపు ఇస్తా, ఎల్లుండి వీడియో కూడా రేపు ఇస్తా, సో దట్ మీకు ఒక ఫ్లో క్లారిటీ వస్తుంది. నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, నేను ఏదైనా పొరపాటున స్పీడ్గా చెప్పినా మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు పిక్చర్ క్లారిటీతో ఉంటారు. అంటే ఓకే, నేను ఇక్కడ నాకు అర్థం కాలే కాబట్టి ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇంకా మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతా. బట్ అల్టిమేట్లీ వీ హ్యాడ్ టు రీచ్ టు ద సక్సెస్. దట్స్ ఇట్. వాట్సాప్లో పింగ్ చేయండి అన్న. సీ యూ టుమారో at 11.